పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ ఫస్ట్ క్లాస్కి వచ్చేసారు ఎంచక్కా కదా. అంగన్వాడీ నుంచి మనం ఇప్పుడు మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం, లెక్కలు. ఓకేనా? ఈ మ్యాథ్స్లో మనము చిన్న చిన్నవి లెక్కలన్నీ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ లెక్కలు అనేవి స్టార్ట్ చేసేసారు టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు వర్క్ బుక్లో మనం దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి ఇందులో? నంబర్స్. ఇందులో మనం 0 నుంచి 9 వరకు నెంబర్స్ నేర్చుకుంటాం. ఇందులో వర్క్ షీట్ 1.1. ఇక్కడ చూసారమ్మా, ఇక్కడ కప్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా? కప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి చూస్తే ఏ కప్స్ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ కప్స్ ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ ఎక్కువ ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి? ఇక్కడ కప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి టిక్ పెడతాం. అలాగే బాల్స్ చూడండి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ బాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిక్ పెడతాం. ఓకేనమ్మా? అలాగే నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఒక్కసారి, ఇక్కడ ఈకలు ఉన్నాయి. ఓకేనా? ఫెదర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఫెదర్స్ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిక్ పెడతాం. అలాగే ఐస్ క్రీమ్స్, ఎక్కడ ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాం. సారీ ఒక్క నిమిషం అమ్మా, ఇది ఎక్కువ ఉండేది. ఇక్కడ చూడండి కింద తక్కువ ఉన్న వస్తువు సమూహానికి గుర్తించండి. ఇక్కడ ఎక్కువ కాదు, అక్కడ ఎక్కువ అయిపోయాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి తక్కువ. ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? బాగా లెక్క పెట్టండి ఒకసారి. ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ 5 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ 1 2 3. ఇప్పుడు ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఇక్కడ తక్కువ కాబట్టి తక్కువ ఉండేదానికి మనము టిక్ పెట్టాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ బటర్ఫ్లైస్ చూడండి. బటర్ఫ్లైస్ ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఇక్కడ కాబట్టి ఇక్కడ టిక్. బైక్స్ ఎక్కడ తక్కువ? ఇక్కడ తక్కువ. అలాగే క్యాటర్పిల్లర్స్ అంటే చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కదా, అవి ఎక్కడ తక్కువ? ఇక్కడ తక్కువ. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఏది ఉందో వాటికి టిక్ పెట్టాలి, కింద వచ్చేసి తక్కువ ఏది ఉందో వాటికి టిక్ పెట్టాలి. అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.2. వర్క్షీట్ 1.2లో ఏముంది చూడండి, ఈక్వల్ గ్రూప్, సమాన సమూహాలుగా చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూడండి ఒక సైడు టెడ్డీ బేర్ ఉంది. టెడ్డీ బేరు 1 ఉంది కదా కాబట్టి ఇటు సైడ్ 1 డాట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము మ్యాచ్ చేసేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ అట్లానే చూడండి ఐస్ క్రీమ్ కప్స్. ఈ ఐస్ క్రీమ్ కప్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఐస్ క్రీమ్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మనము మ్యాచ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్స్. ఏమున్నాయి నెక్స్ట్? ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 డాట్స్ ఎక్కడున్నాయి? చూడండి ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇవేంటివి? 4 బాల్స్. 4 బాల్స్ మనకున్నాయి. 4 రౌండ్స్ ఎక్కడున్నాయో ఎత్తుకుదామా? ఎక్కడున్నాయి చూడండి, ఇక్కడ కింద ఉన్నాయి చూడండి 4 రౌండ్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి డ్రమ్స్ 5 ఉన్నాయి. ఇక్కడ 5 డాట్స్ ఎక్కడున్నాయి? ఇటు పైన ఉన్నాయి కాబట్టి ఎక్కడికి మనం లైన్ వేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేయాలి. ఓకేనా? అర్థమైందా ఇది? నెక్స్ట్ ఇంకో దాన్ని మూవ్ అయిపోదామా? ఓకే, వర్క్షీట్ 1.3. ఇక్కడ చూడండి మీకు ఎంతో ఇష్టమైనటువంటి యాక్టివిటీ. ఇక్కడేంటి? బొమ్మకు రంగులు వేయండి, బొమ్మలను లెక్కించి అంకెను రాయండి. ఇక్కడ మీరు బొమ్మకి ఇక్కడ ఏ విధంగా అయితే రంగేశారో ఆ విధంగా మీరు కలర్స్ అనేవి వేసేసేయండి. ఇక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయమ్మా? 1 కాబట్టి 1 ట్రీ. ఎన్ని ట్రీస్? 1 ట్రీ కాబట్టి ఇక్కడ 1 నెంబర్ ఉంది చూసారా? ఆ 1 పైనే మీరు కూడా ఇక్కడ చూసారా వాళ్ళు చూపించినట్లు ఈ విధంగా 1 1 1 1 అని నీట్గా రాయాలి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి ONE అనేది లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ONE అనే నెంబర్స్ రావాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండే డాట్స్ పైనే మెల్లిగా నీట్గా రాసేసేయండి ఇక్కడ రాసినట్టు. ఓకే, ONE 1 అని. సరే, ఇక్కడ చూడండి లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి ఇక్కడ మనము 1 లీఫ్ అని పెడతాం. ఏం పెడతాం? 1 లీఫ్. ఇది ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఫ్లవర్. బర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 బర్డ్. ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఫ్రూట్. అన్నిటికీ మనం ఏం నెంబర్ వేయాలి? అక్కడ 1 వేయాలి. అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.4. ఇందులో చూడండి 2. ఇక్కడ మనము 2 నేర్చుకుంటాం. ఇక్కడ ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలా? జంతువులకి రంగులు వేయండి, బొమ్మలను లెక్కించి అంకెను చెప్పండి. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, వీటికి కలర్ చేయండి. మీకు కలర్ చాలా ఇష్టం కదా, కలర్ చేసేసేయండి. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ 1 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి నెంబర్? 2 చూడండి ఎలా ఉందో ఇక్కడ
చూసారు కదా, మీరు కూడా ఇక్కడ నీట్గా ఈ విధంగా 2 అనే దానికి డాట్స్ ఉంటాయి, డాట్స్ పైనే 2 2 2 అనేసి నీట్గా రాసేసేయాలి. అలాగే కింద TWO2 అని ఉంది, అవి కూడా ఆ లైన్స్ పైనే మీరు నీట్గా 2 2 2 అనేసి రాసేసేయాలి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి కింద పక్క టైగర్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 2, కాబట్టి 2 టైగర్స్, లయన్స్ 2 లయన్స్, జీబ్రాస్ 2, అలాగే హిప్పోస్ 2, కాబట్టి అన్నిటికీ ఎంత నెంబర్ ఇస్తాం ఇక్కడ 2, ఎందుకు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 లయన్స్, 2 టైగర్స్, 2 జీబ్రాస్, 2 హిప్పోస్ అని రాస్తాము. ఓకేనా? వర్క్షీట్ 1.5 ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా 2 నెంబర్ని ఎలా తెలుసుకుంటామో చూడండి. ఇక్కడ చాక్లెట్స్ ఫస్ట్ ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 1, ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 1, అంటే 1 1 1 1 ఏమవుతుంది 2, 1 1 ఏమవుతుంది 2. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ కింద కూడా 1 చాక్లెట్ కలిపితే 2 చాక్లెట్స్, అలాగే కింద కూడా 1 చాక్లెట్ కలిపితే 2 చాక్లెట్స్. ఇక్కడ కింద కూడా 2 నెంబర్ని నీట్గా లైన్స్ పైనే 2 2 2 అని రాసేసేయండి. అలాగే చూడండి నీట్గా 2 2 అని నీట్గా రాసేసి ఇక్కడ కూడా TWO2 ఇలాగ చేతితో రాస్తే నీట్గా వస్తుంది. ఇది పైన రాయడం కాబట్టి సరిగా రావట్లేదమ్మా బ్రష్తో. ఓకేనా, నీట్గా 2 2 అని రాసేసేయండి. ఓకే, వర్క్షీట్ 1.6 ఇక్కడ చూడండి మీకు ఇష్టమైన కార్స్ వచ్చేసాయి. కార్ బొమ్మల్ని రంగులు వేయండి, బొమ్మల్ని లెక్కించి అంకెను చెప్పండి. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ కార్స్కి వేసేసి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ మనకి కార్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3, ఎన్ని ఉన్నాయి 3 కార్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది. 3 పైనే నీట్గా 3 3 అనేసి అందరూ కూడా రాసేసేయండి. కింద చూడండి THREE3 అనేసి ఉంది. మీరు నీట్గా దానిపైనే ఆ లైన్స్ పైనే స్లోగా 3 అనేసి నీట్గా రాసేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి వెహికల్స్ ఉన్నాయా లేదా వెహికల్స్. ఫస్ట్ ఏమున్నాయి ఆటోస్ ఉన్నాయి. ఎన్ని ఆటోస్ ఉన్నాయి 1 2 3 కాబట్టి ఇక్కడ 3 వేసాం. బైక్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాబట్టి 3 బైక్స్. ఏరోప్లైన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఏరోప్లైన్స్. మళ్ళీ బస్సెస్ ఎన్ని 3 1 2 3 బస్సెస్. అన్నిటికీ 3 3 నెంబరు వేసేస్తాం. నెక్స్ట్ వర్క్షీట్ 1.7 ఇక్కడ చూడండి అమ్మా మీకు ఇష్టమైన స్వీట్స్ వచ్చేసాయి. అందరికీ స్వీట్స్ ఇష్టమే కదా. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 1 2 3 కాబట్టి 3 స్వీట్స్. ఇక్కడ రైట్ సైడ్ చూసారా 1 2 3, అవునా 3 స్వీట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కింద కూడా ఫస్ట్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, అప్పుడు ఎన్ని అయినాయి 2, మళ్ళీ ఇక్కడ ఒక 1 ఉంది. 2 1 కలిస్తే ఎంత అయింది 3. ఎన్ని స్వీట్స్ అయినాయి 3 స్వీట్స్ అయినాయి. అలాగే నెక్స్ట్ కింద చూడండి ఒక్కసారి పైన 1 స్వీట్ ఉంది, కింద 2 స్వీట్స్ ఉన్నాయి, అవునా 1 2 కలిస్తే ఎన్ని స్వీట్స్ అయినాయి 3. చూడండి 1 1 1 మొత్తం కలిపి 3 స్వీట్స్ అయినాయి. ఓకేనా, ఇక్కడ మీరు కూడా 3 నెంబర్ పైన నీట్గా 3 3 3 అనేసి రాసేసేయండి. కింద కూడా THREE అని 3 పైన రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.8 ఇక్కడ చూడండి బంతులకు రంగులు వేయండి, బంతులను లెక్కించి అంకెను చెప్పండి. కలర్ అండ్ కౌంట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద పిక్చర్స్, రీడ్ అవుట్ ద నెంబర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దామా మనకి బాల్స్. ఇక్కడ చూడండి 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, అంటే 1 2 3 4 టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా 4 బాల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 4 బాల్స్కి మీకు మంచి మంచి కలర్స్ ఏముంటాయి వేయండి. ఇక్కడ కింద నీట్గా 4 అనే నెంబర్ అనేది నీట్గా రాసేసేయండి. కింద FOUR అనేసి నీట్గా లైన్స్ పైనే రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాట్స్. ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ 4 బ్యాట్స్. ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి 4 కాబట్టి 4 నెంబర్స్. ఇక్కడ రింగ్స్ చూడండి 4 రింగ్స్. అలాగే మార్బుల్స్ అంటే గోళీలు చూడండి 4. అలాగే టాప్ అంటే బొంగరం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. కాబట్టి కింద మనం ఎంత రాస్తాం 4 అని నెంబర్ రాస్తాం. నెక్స్ట్ వర్క్షీట్ 1.9 ఇక్కడ కూడా మీకు ఇష్టమైన వచ్చేసాయి. ఇక్కడ ఏమున్నాయమ్మా కేక్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎన్ని కేకులు ఉన్నాయి 1 ఉంది. కింద ఎన్ని కేక్స్ ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి
3 కేక్స్ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ ఒక 1 కేక్ ఉంది, ఇక్కడ 1 1 1 3 కేక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 3 మొత్తం కలిసి ఎన్ని కేక్స్ అయినాయి? 4. చూడండి 1 1 1 1 మొత్తం 4 కేక్స్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన 2 కేక్స్ ఉన్నాయి, కింద ఇంకొక 2 కేక్స్ ఉన్నాయి. 2 2 కలిస్తే 4 కేక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకసారి కింద ఇక్కడ 1 2 3 3 కేక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 1 కేక్ ఉంది. టోటల్ 3 ఒక 1 ఎంత? 4. చూడండి 1 2 3 4 ఎన్ని కేక్స్ అయినాయి? 4 కేక్స్ అయినాయి. అర్థమైందా? కింద కూడా 4 4 4 అని నీట్గా నెంబర్ నోట్ చేసేసాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.10 ఇక్కడ చూడండి ఒకసారి కలర్ అండ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్, రీడ్ అవుట్ ద నెంబర్స్. గొడుగులకి రంగులు వేయండి, లెక్కించి అంకె చెప్పండి. ఇక్కడ అంబ్రెల్లాస్ ఎన్ని ఉన్నాయమ్మా? కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 టోటల్ ఎన్ని అంబ్రెల్లాస్ ఉన్నాయి? 5. ఎన్ని ఉన్నాయి? 5 అంబ్రెల్లాస్ ఉన్నాయి. వీటికి మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసేసేయండి. ఇక్కడ కింద చూడండి 5 అని నెంబర్ ఉంది, నీట్గా డాట్స్ పైనే మీరు 5 5 5 అని నీట్గా ఇలాగా రాసేసేయండి. అలాగే కింద F5E5 F5E5 అని ఉంది, నీట్గా అది కూడా రాసేసేయండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి, కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి? 5. అందుకే కింద 5 రాసేసాం. స్పూన్స్ చూడండి 1 2 3 4 5 కాబట్టి 5 స్పూన్స్. గ్లాసులు 1 2 3 4 5 కాబట్టి 5 గ్లాసెస్. కుండలు పాట్స్ చూడండి 1 2 3 4 5 కాబట్టి మనం ఇక్కడ 5 అనేది రాసేసాం. అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.11 ఇక్కడ బిస్కెట్స్ వచ్చేసి అన్నీ మీకు ఇష్టమైనవి ఉంటున్నాయి చూడండి. ఇక్కడ బిస్కెట్స్ ఒక్కసారి చూడండి, పైన 1 బిస్కెట్ ఉంది, కింద 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి 1 4 ఎన్ని? 5. చూడండి 1 2 3 4 5 ఎన్ని వచ్చినాయి? 5 బిస్కెట్స్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ కింద చూడండి ఒకసారి ఇక్కడ 1 2 2 బిస్కెట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 3 బిస్కెట్స్ ఉన్నాయి. 2 3 5 బిస్కెట్స్ చూడండి 1 2 3 4 5 ఎన్ని బిస్కెట్స్ మా? 5 బిస్కెట్స్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 1 2 3 4 అవునా? కింద ఎన్ని ఉంది? 1 కాబట్టి 4 1 మొత్తం ఎంత? 5 బిస్కెట్స్. చూడండి 1 2 3 4 5 కాబట్టి 5 బిస్కెట్స్. అర్థమైందా? కింద 5 నెంబర్ ఉంది, నీట్గా 5 5 అని రాసేయండి. దాని కింద కూడా F5E5 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 అని రాసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.12 ఇక్కడ చూడండి నంబర్స్. సర్కిల్ ద ఆబ్జెక్ట్స్ యాజ్ పర్ ద నెంబర్ గివెన్. అక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్లో ఎంత నెంబర్ ఇచ్చాడు? 4. కాబట్టి మనం 4కి ఎక్స్కి రౌండ్ చేద్దాం. 1 2 3 4 ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి 1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 1కే సర్కిల్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఒకసారి టాప్స్ బొంగరాలు ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉంది? 3 కాబట్టి 1 2 3 3కే రౌండ్ చేస్తాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 2 3 4 ఏవైనా ఒక 4కి మీరు రౌండ్ అప్ చేసేయాలి. నెక్స్ట్ అలాగే యాపిల్స్ చూడండి, యాపిల్స్ ఎన్ని ఉంది? ఇక్కడ 5 కాబట్టి 1 2 3 4 5 యాపిల్స్కి రౌండ్ చేసేసాం. అలాగే ఇక్కడ బ్యాట్స్ 2నే ఉంది కాబట్టి 1 2 బ్యాట్స్కి సర్కిల్ చేసేసాం. నెక్స్ట్ బాల్స్ చూడండి, బాల్స్ ఇక్కడ ఎంత ఇచ్చాడు నెంబరు? 3 కాబట్టి 3 సర్కిల్ చేద్దాం. 1 2 3 సర్కిల్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి గిఫ్ట్లు ఎన్ని? ఓన్లీ 1 గిఫ్టే ఇచ్చాడు కాబట్టి 1 గిఫ్ట్కే రౌండ్ చేస్తాం. మీరు ఫంక్షన్స్ అప్పుడు అందరు గిఫ్ట్లు ఇస్తారు కదా, బర్త్డే అప్పుడు ఓకేనా, మ్యారేజెస్ అప్పుడు గిఫ్ట్లు ఇస్తారు కదా, తెలుసు కదా మీ అందరికి గిఫ్ట్స్. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 1.13 వర్క్షీట్ 1.13 ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎంతో ఇష్టమైనటువంటి ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఇచ్చిన అంకె ఆధారంగా బొమ్మకు రంగులు వేయండి. కలర్ ద పిక్చర్స్ యాజ్ పర్ ద నెంబర్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ బాక్స్లో ఏ నెంబర్ ఉంటే అన్ని ఎలిఫెంట్స్కి ఇప్పుడు మనం రంగు వేద్దాం, కలర్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ బాక్స్లో మనకి ఎన్ని ఎలిఫెంట్స్ నెంబర్ ఇచ్చాడు? 3 కాబట్టి మనము 1 2 3 ఈ 3 ఎలిఫెంట్స్కి మాత్రమే కలర్ వేయాలి. ఓకేనా? నెక్స్ట్ కింద చూడండి అట్లనే ఇక్కడ
ఫిష్లకి ఎన్నిటికి ఇచ్చాడు 2, కాబట్టి 2 ఫిషెస్కి కలర్ వేయాలి. అర్థమైందా? నెక్స్ట్ అట్లాగే ట్రీస్, ఎన్ని ట్రీస్ ఇచ్చాడు ఇక్కడ నెంబరు 4, కాబట్టి 1 2 3 4 4 ట్రీస్కి మాత్రమే కలర్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్ విత్ నెంబర్స్ అండ్ నెంబర్స్ విత్ నెంబర్ నేమ్స్. ఇక్కడ నెంబర్స్కి నెంబర్ నేమ్స్కి ఆ ఫ్రూట్స్కి అన్నిటికీ మ్యాచ్ చేసేస్తాం. ఇక్కడ ఫస్ట్ చూడండి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, ఈ స్ట్రాబెర్రీస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 5 స్ట్రాబెర్రీస్, కాబట్టి 5కి మ్యాచ్ చేసాం. ఇక్కడ 5 నెంబర్ ఎక్కడుంది? ఇదో 5, ఓకేనా? అలాగే మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 నెంబర్కి మ్యాచ్ చేసాం. అలాగే TWO2కి మ్యాచ్ చేసాం. అలాగే వాటర్ మిలన్స్ 1 2 3 3 వాటర్ మిలన్స్ ఉన్నాయి, 3 నెంబర్కి మనం మ్యాచ్ చేసేసాం. THRE3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఓకేనా? అర్థమైందా? అలాగే ఇక్కడ పొమగ్రనేట్ అంటే దానిమ్మ పండ్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. చూడండి 1 2 3 4 4 నెంబర్ ఎక్కడుంది? చూడండి ఇక్కడ ఉంది. అలాగే FOUR4 ఇక్కడ ఉంది. నెక్స్ట్ కోకోనట్స్ చూడండి 1 ఇచ్చాడు, 1 ఇక్కడ ఉంది. ONE1కి మ్యాచ్ చేసేసాం. అర్థమైందమ్మా? మ్యాచింగ్ అర్థమైందా అందరికీ? ఇప్పుడు ఫ్రూట్స్ నుంచి నెంబర్కి చేసి నెంబర్ నుంచి నెంబర్ నేమ్కి మ్యాచింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.13. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయో. టిక్ ద గ్రూప్ హ్యావింగ్ మోర్ వెహికల్స్ ఇన్ ఈచ్ రో. ఎక్కువ వాహనాలు ఉన్న గళ్ళను టిక్ చేయండి. ఇక్కడ హెలికాప్టర్ చూడండి, ఎక్కడ ఎక్కువ హెలికాప్టర్లు ఉన్నాయమ్మా? ఫస్ట్ దాంట్లో కదా, కాబట్టి ఇక్కడ టిక్ పెట్టేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, టిక్. నెక్స్ట్ ఇవేంటివి? జీప్స్. జీపులు ఎక్కడ ఎక్కువ జీప్స్ ఉన్నాయి? ఈ లాస్ట్లో ఉన్నాయి, కాబట్టి అక్కడ టిక్. అర్థమైందా? నెక్స్ట్ ట్రైన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ షిప్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ టిక్ పెట్టేస్తాం. ఈజీ కదా? నెక్స్ట్ వర్క్షీట్ 1.14. ఇక్కడ చూడండి, బొమ్మలకి రంగులు వేయండి, పువ్వులను లెక్కించి అంకెను చెప్పండి. కలర్ అండ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, రీడ్ అవుట్ ద నెంబర్. ఇక్కడ కౌంట్ చేసేసి వీటికి మీకు మంచి మంచి కలర్స్ అనేవి వేసేసేయండి. కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఫ్లవర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి కింద నెంబర్ నీట్గా 6 6 అనేసి రాసేసేయండి. దాని కింద SIX 6 అనేసి రాసేసేయండి. ఆ డాట్స్ పైనే నీట్గా దిద్దండి. ఓకేమ్మా. కౌంట్ ద ఆబ్జెక్ట్స్, రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. పూలను లెక్కించి అంకెను అక్షరాల్లో రాయండి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ కింద కొన్ని ఫ్లవర్స్ ఇచ్చేసాడు. ఆ ఫ్లవర్స్ని కౌంట్ చేసినాం అనుకోండి, చూద్దామా? 1 2 3 4 5 6, కాబట్టి 6 నెంబర్. ఓకే, అట్లాగే ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ 1 2 3 4 5 6, కాబట్టి 6 మ్యారీగోల్డ్స్. ఇవి రోసెస్. నెక్స్ట్ హైబిస్కస్ చూడు 1 2 3 4 5 6 హైబిస్కస్. అలాగే తులిప్స్ చూడండి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, కాబట్టి 6 తులిప్స్. నెంబర్ ఇక్కడ వేసేసేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.15. ఇక్కడ చూడండి, కౌంట్ ద బీడ్స్ అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్. పూసలను లెక్కించి ఖాళీలను పూరించండి. ఇక్కడ పూసలు చూసారా? కౌంట్ చేద్దామా ఎన్ని పూసలు ఉన్నాయో మనం? 1 2 3 4 5. ఇక్కడ ఒక 1 6, కాబట్టి ఇక్కడ 5 ఒక 1, టోటల్ ఎంత అయిందమ్మా? 6. అలాగే కింద చూడండి 1 2 3 4, ఇక్కడ 4 ఉంది. 1 2, ఇక్కడ 2 ఉంది. 4 2 ఎంత అయింది? 6. అర్థమైంది? ఇక్కడ కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6, సరిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద 1 2 3 3 ఉంది. 1 2 3 3 ఉంది. 3 3 ఎంత? 6. చూడండి 1 2 3 4 5 6 6, సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి 6 కదా, 6 అంటే 1 5 6, ఇక్కడ కూడా 6 అంటే 2 4 6. మనం ఇక్కడ కూడా 6 నెంబర్ నీట్గా 6 6 6 అనేసి రాసేయాలి. SIX 6 అనేసి నీట్గా
నోట్ చేశారు. ఇక్కడ చూడండి వర్క్షీట్ 1.16. ఇక్కడ చూడండి కౌంట్ ద నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఇన్ ద పిక్చర్స్, రీడ్ అవుట్ నెంబర్స్. ఇక్కడ బెలూన్స్ కౌంట్ చేద్దామా? రెడీనా? 1 2 3 4 5 6 7. ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 7 బెలూన్స్ ఉన్నాయి. మీకు బెలూన్స్ అంటే ఇష్టం కదా, ఒక్కొక్క బెలూన్కి ఒక్కొక్క కలర్ వేసి కలర్ఫుల్గా కలర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 నెంబర్ ఉంది. అందరూ కూడా డాట్స్ పైన 7 7 7 అనేసి నీట్గా రాసేసేయండి. 7 7 అని రాసేసేయండి. కింద కూడా SCVEN 7 SCVEN 7 అని నీట్గా రాసేసేయండి. ఇక్కడ బుక్స్ ఇచ్చాడు, కౌంట్ చేసేస్తామా? 1 2 3 4 5 6 7. ఎన్ని బుక్స్? 7. ఎరేజర్స్ చూడండి 1 2 3 4 5 6 7. 7 ఎరేజర్స్. పెన్సిల్స్ 1 2 3 4 5 6 7. 7 పెన్సిల్స్. 1 2 3 4 5 6 7. 7 పెన్స్. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.17. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ కూడా మనం ఆల్రెడీ బీట్స్ చేసాం కదా, అదే చూడు. కౌంట్ ద బీట్స్ అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్. పూసలను లెక్కించి ఖాళీలని పూరించండి. ఇక్కడ లెక్కిద్దామా? స్టార్ట్. ఓకే, 1 2 3 4 5. అవునా? కాబట్టి 5. 1 2 2 5 2 7. చూడండి 1 2 3 5 6 7. సరిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ బీట్స్ చూడండి ఇంకొకసారి. 1 2 3 4 4. 1 2 3 3. 4 3 ఎంత అయింది? 7. కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7. సరిపోయింది కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద బీట్స్ 1 2 3 4 5 6 6. ఇక్కడ ఒక 1 7. 6 ఒక 1 7. చూడండి 1 2 3 4 6 7. సరిపోయిందమ్మా? 7 బీట్స్. అట్లాగే ఫిల్ ఇన్ ద బాక్సెస్ విత్ నెంబర్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చేసాడు? 7 ఇచ్చాడు. 7 రావాలంటే ఇక్కడ 2 ఇచ్చాడు. 5 2 7. అలాగే 7 రావాలంటే 3 ఇచ్చేసాడు. ఇంకెన్ని కావాలి? 4. 7కి 1 ఇచ్చేసాడు. ఇంకెన్ని కావాలి? 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 7 అని నీట్గా రాసేయండి. కింద కూడా SCVEN 7 SCVEN 7 SCVEN 7 అని నీట్గా ఆ లైన్స్ పైనే రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.18. ఇక్కడ చూడండి కలర్ అండ్ కౌంట్ ద యాపిల్స్, రీడ్ అవుట్ ద నెంబర్. ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి కదా, కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8. ఎన్ని యాపిల్స్ ఉన్నాయమ్మా? 8 ఉన్నాయి. నీట్గా వీటికి కలర్ చేసేయండి. యాపిల్స్ ఏ కలర్లో ఉంటాయి? రెడ్ కాబట్టి అందరూ నీట్గా రెడ్ కలర్ వేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి కింద 8 ఉంది నెంబరు. నీట్గా అందరూ 8 8 8 అని రాసేయండి. కింద EIGHT 8 EIGHT 8 ఉంది, అది కూడా రాసేసేయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చేసారు, కౌంట్ చేద్దామా? ఓకే, 1 2 3 4 5 6 7 8. 8 ఆరెంజెస్. నెక్స్ట్ ఇక్కడ లెమన్ ఇచ్చాడు. లెమన్ అంటే నిమ్మకాయ. 2 3 4 5 6 7 8. 8 లెమన్స్. అలాగే పైనాపిల్స్ 1 2 3 4 5 6 7 8. 8 పైనాపిల్స్. అలాగే వాటర్ మిలన్స్ 1 2 3 4 5 6 7 8. 8 వాటర్ మిలన్స్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.13. ఇక్కడ చూడండి ఒక్కసారి మనకి లడ్డూలు ఇచ్చేసారు. మీకు చాలా చాలా ఇష్టం కదా, లడ్డూలు కాదు ఇవి, గులాబ్ జామున్స్ అంట. కౌంట్ ద గులాబ్ జామున్స్ అండ్ ఫిల్ ద బాక్సెస్. గులాబ్ జామున్ లెక్కించి బాక్సుల్ని ఫిల్ చేసేయాలి. ఇక్కడ ఎన్ని ఉందమ్మా? 1 జామున్ ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టాం. అవునా? ఇక్కడ 1. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. 1 ఒక 7 8 జామున్స్. అలాగే ఇక్కడ చూడండి 1 2 3 కాబట్టి 3. 1 2 3 4 5 5. 5 3 8. నెక్స్ట్ కింద చూడండి ఒకసారి 1 2 3 4 4. 1 2 3 4 4 4 4 8. 8 జామున్స్. ఇక్కడ కింద చూడండి 8 రావాలంటే 4 4 8 అవుతుంది. అట్లాగే 3 5 8 అవుతుంది. 1 7 8 అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ 8 నెంబర్ నీట్గా గుండ్రంగా లైన్స్ పైన 8 8 అని రాయండి. EIGHT 8 EIGHT 8 అని దానిపైన కూడా నీట్గా రాసేసేయండి. వర్క్షీట్ 1.20. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. ఐస్ క్రీమ్కి రంగు వేయండి. ఐస్ క్రీమ్ లెక్కించి అంకెని చెప్పండి. కలర్ చేసి
నెంబర్ చెప్పాలంట. మీరు ఐస్ క్రీమ్కి నీట్గా కలర్ చేసేసేయండి. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి? 9 ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. కాబట్టి కింద మీరు 9 నెంబర్ నీట్గా డాట్స్ పైన రాసేసి NINE9 అని రాసేసేయండి. అలాగే కింద మనకి కొన్ని ఇచ్చారు, వాటిని కౌంట్ చేసేసి ఎన్ని ఉన్నాయో నెంబర్ రాద్దాం. ఇక్కడ చూడండి లాలీపాప్స్ అంట. 1 2 3 4 5 6 7 8 9 లాలీపాప్స్. అలాగే బిస్కెట్స్ 1 2 3 4 5 6 7 8 9 లాలీపాప్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 చాక్లెట్స్, 9 చాక్లెట్స్. అలాగే కప్ కేక్స్ 1 2 3 4 5 6 7 8 9 కప్ కేక్స్. చూస్తున్నారా? కౌంట్ చేసి 9 నెంబర్ రాసేసేయాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, వర్క్షీట్ 1.21. ఇక్కడ చూడండి రా, బటర్ఫ్లైస్ ఇచ్చేసారు కదా. ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి ఒక్కసారి, ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో. ఇక్కడ 1 బటర్ఫ్లై ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 బటర్ఫ్లైస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని బటర్ఫ్లైస్ అయినాయి? 9. టోటల్ ఎన్ని బటర్ఫ్లైస్ అయినాయి? 9. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 2 3 బటర్ఫ్లైస్. 1 2 3 4 5 6. ఇక్కడ 6. టోటల్ ఎన్ని? 9. అలాగే ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3 4 5 4. టోటల్ ఎన్ని అయినాయి? 9. ఇక్కడ ముందు మిస్టేక్ పడిందమ్మా, అది రాంగ్. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ పైన 5 ఉన్నాయి, కింద 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ కింద చూడండి 9 రావాలంటే 7 2 9 5 4 9 3 6 9. అలాగే కింద 9 నెంబర్ ఉంది, నీట్గా దానిపైన డాట్స్ పైన రాయండి. NINE9 అని రాసేసేయండి. వర్క్షీట్ 1.22. ఇక్కడ చూడండి నెంబర్స్. టిక్ ద ఆడ్ వన్ అవుట్. వేరుగా ఉన్న సమూహంకి టిక్ చేయండి. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ ఉన్నాయా? వేరేగా ఉండే బటర్ఫ్లైస్ ఏంటి? ఇక్కడ ఇది చూడండి, ఒకటి ఉంది కాబట్టి టిక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, కైట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే తక్కువ ఉన్నాయి కాబట్టి టిక్. నెక్స్ట్ డాగ్స్ చూడండి, అన్నిట్లో 3 ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే 1 ఉంది కాబట్టి టిక్. నెక్స్ట్ అలాగే ఐస్ క్రీమ్స్ చూడండి, అన్నిట్లో 5 ఉన్నాయి, ఒక్క దాంట్లో మాత్రమే 6 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కప్ కేక్స్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే లాలీపాప్స్ చూడండి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 1.22. ఇక్కడ చూడండి ఒకసారి, నెంబర్స్ని లెక్కించడం. కౌంట్ అండ్ కంపేర్. లెక్కించండి, పోల్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, మీరు కౌంట్ చేసినారనుకోండి, ఎలిఫెంట్స్ ఎన్ని అని అడిగాడు. కౌంట్ చేద్దామా ఎలిఫెంట్స్ అన్నో? 1 2 3. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి? 3. ఇక్కడ 3 రాసేసాం. నెక్స్ట్ ఏం అడిగాడు? లైన్స్ అడిగాడు. లైన్స్ లేవు కదా, టైగర్స్ కూడా కాదు, ర్యాబిట్స్ లెక్క చేద్దామా? కౌంట్ చేద్దామా ర్యాబిట్స్ని? చూడండి ఒక్కసారి, 1 2 3 4 5 6 7. ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయి? 7 ర్యాబిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు? ఇక్కడ లయన్స్ ఇచ్చాడు. లయన్స్ కదమ్మా అవి, టైగర్స్. సారీ, టైగర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా? 1 2 3 టైగర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. టోటల్ 3 టైగర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 3 టైగర్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ కౌంట్ తప్పబడింది, 3 టైగర్స్ ఉన్నాయి. అట్లాగే జీబ్రాస్ ఎన్ని ఉన్నాయి? 1 2. జీబ్రాస్ ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి జీబ్రాస్ 2 రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి కదా, కలర్ చూసి ఏ కలర్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తామా? బ్లూ కలర్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, కౌంట్ చేయండి. 1 2 3. ఇక్కడ 3 వచ్చాయి. అట్లాగే ఆరెంజ్ కలర్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి?
1 2 3 4 5 6 ఓకేనా 6. నెక్స్ట్ పింక్ కలర్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 పింక్ కలర్. నెక్స్ట్ అలాగే గ్రీన్ కలర్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి 5 ఓకేనా. నెక్స్ట్ 1.22 కౌంట్ ద పిక్చర్స్ అండ్ సర్కిల్ దేర్ కరెక్ట్ నెంబర్. ఇక్కడ పిక్చర్స్ అనే కౌంట్ చేసుకొని ఇక్కడ వచ్చిన 3 నెంబర్స్లో అక్కడ ఏది సరిపోతుందో దానికి సర్కిల్ చేయాలి. చూద్దామా 1 2 3 4 5 6 7 7కి సర్కిల్. నెక్స్ట్ చూడండి పేరెంట్స్ 1 2 3 4 5 5కి సర్కిల్. నెక్స్ట్ రోజెస్ 1 2 3 4 4కి సర్కిల్. బాల్స్ 1 2 3 4 5 6 6 బాల్స్కి సర్కిల్. నెక్స్ట్ బల్బ్స్ 1 2 3 4 5 6 7 8 8 బల్బ్స్కి సర్కిల్. నెక్స్ట్ క్రొకోడైల్ ఎన్ని ఉన్నాయమ్మా 1 కాబట్టి 1కి సర్కిల్. నెక్స్ట్ ఏమున్నాయి రింగ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 3కి సర్కిల్. అర్థమైందా. నెక్స్ట్ 1.23 వర్క్షీట్ 1.23లో 0 రౌండ్ అవుట్ ద నెంబర్ జాయిన్ ద డాటెడ్ లైన్స్. ఇక్కడ చూడండి 0 ఏమీ లేకపోతే ఏమంటామా 0 0 ఉంది అంటాం కదా. కాబట్టి ఇక్కడ చూడండి 0 ఇప్పుడు నీ దగ్గర ఏం లేవంటే ఏం చెప్తాం 0 అంటాం కదా. అదే ఇది 0 నీట్గా రుద్దేసేయండి. అలాగే ZDRO 0 అని రాసేసేయండి. ఓకేనా అర్థమైందా. చూడండి వర్క్షీట్ 1.24 ఇక్కడ చూడండి ముందు తర్వాత అంకెలు రైట్ ద నెంబర్స్ విచ్ కమ్స్ బిఫోర్ ఇన్ ద గివెన్ నెంబర్. ఇక్కడ చూడండి 7 ఉంది 7కి బిఫోర్ ఏంటి 6 6కి బిఫోర్ ఏంటి 5 2కి బిఫోర్ ఏంటి 1 3కి బిఫోర్ ఏంది 2 5కి బిఫోర్ ఏంది 4 4కి బిఫోర్ ఏంది 3. అర్థమైందా. నెక్స్ట్ 9కి బిఫోర్ ఏంది 8 8కి బిఫోర్ ఏంది 7. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి తర్వాత వచ్చే అంక రాయండి రైట్ ద నెంబర్ విచ్ కమ్స్ ఆఫ్టర్ గివెన్ నెంబర్. వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఆఫ్టర్ నెంబర్. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇచ్చాడు 4 తర్వాత ఏమొస్తుంది 5 2 తర్వాత 3 6 తర్వాత 7 3 తర్వాత 4 8 తర్వాత 9 అలాగే 5 తర్వాత 6 1 తర్వాత 2 7 తర్వాత 8. అర్థమైందా. నెక్స్ట్ 1.25 బిట్వీన్ నెంబర్స్ అంటే ఇక్కడ మధ్యలో వచ్చే నెంబర్ రాయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి 1 ఇచ్చాడు 3 ఇచ్చాడు మధ్యలో 2 ఇచ్చాడు 4 ఇచ్చాడు మధ్యలో 3 5 ఇచ్చాడు ఇక్కడ రాంగ్ అమ్మా యాక్చువల్గా ఇక్కడ 7 రావాలి మధ్యలో 6. నెక్స్ట్ 6 ఇచ్చాడు 8 ఇచ్చాడు మిడిల్లో 7 7 9 మిడిల్లో 8 3 5 మిడిల్లో 4 5 7 మిడిల్లో 6 0 2 మిడిల్లో 1. ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 9 ఆర్డర్ 1 నుంచి 9 వరకు అంకెలను వరుస క్రమంలో రాయండి. చూసారా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 2 లైన్స్లో నీట్గా రాసేసేయండి. ఇక్కడ చూడండి రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ 9 to 1 ఇన్ రివర్స్ ఆర్డర్లో రాయాలి. అంటే 9 8 7 6 5 4 3 2 1. ఓకేనా అర్థమైందా.